దద్దరిల్లాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిడికిలి బిగబట్టి జై శ్రీరామ్ అంటే నాగర్ కర్నూలు నలుమూలలా ఏ డీజే సౌండ్ లేకుండా వినబడాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు ఏ అంబేద్కర్ గారి సాక్షిగా రాజ్యాంగం ప్రకారం నేను చట్టసభల్లోకి వెళ్తానని ఆ రోజు జడ్పీ చైర్మన్ రాకపోతే మాటిచ్చి నిలబడ్డాను. అదే అంబేద్కర్ గారి సాక్షిగా మీ అందరి ముందు మీ అందరి ఆశీస్సులు తీసుకోవడానికి నరేంద్ర మోడీ గారు ఈరోజు నన్ను ఆశీర్వదించి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించి నాకు మద్దతు తెలపడానికి నరేంద్ర మోడీ గారి సొంత రాష్ట్రమైన గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. మన రాష్ట్ర అధ్యక్షుడు మన ప్రియతమ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి గట్టిగా స్వాగతం తెలియజేయాలి. ఈరోజు కందనూలు గడ్డ కాషాయమైంది. ఎప్పుడన్నా ఊహించారా ఇట్లా అవుతుందని? భవిష్యత్తులో ఖచ్చితంగా అంబేద్కర్ గారి సాక్షిగా మీ అందరి ఆశీర్వాదంతో పార్లమెంట్ లో అడిగి పెట్టాలని మీ అందరినీ దీవించమని కోరుకుంటున్నాను. ఈరోజు కుల మతాలకు అతీతంగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్న నరేంద్ర మోడీ గారు ఆయనకెవరు పోటీ లేరని చెప్పే ఎన్నికలు ఈ లోక్సభ ఎలక్షన్స్. ఈ ఎలక్షన్స్ లో నన్ను అభ్యర్థిగా ప్రకటించడం మా నాన్నగారి మంచితనం వలన మీ అందరికీ సవినయంగా తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదంతో నా తల్లిదండ్రుల దీవెనలతో పార్టీ ఈ రోజు నాకు గొప్ప సువర్ణ అవకాశం కలిగించింది. ఆ అవకాశం ఏంటంటే మీ అందరికీ సేవ చేసుకునే అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎండనకుండా మీ ఇంట్లో నుంచి బయలుదేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పాదాభివందనం చేస్తున్నాను. ఇప్పుడు నాకు మీ అందరినీ ఇంత ఇంటలో చూస్తే నాకు గెలిచిన సంతోషం కలుగుతుంది. దానికి అంతటికీ మీరే కారణం. రేపు పొద్దున నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయ్యేది మీ అందరి వలనే. ఈ రోజు ఎలక్షన్స్ కి ఇంకా 17 రోజులే మిగిలింది. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తారు ప్రజల్లోనే ఉండు ఎక్కడికి వెళ్ళకని. నేను గత 15 ఏళ్ళుగా ప్రజల్లోనే ఉన్నాను. గత 5 సంవత్సరాలుగా కల్వకుర్తి జెడ్పీటీసీగా ప్రజలకు సేవ అందిస్తూనే ఉన్నాను. మీ అందరి ఆశీర్వాదం పొందితే మరొక 20 ఏళ్ల పాటు మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా పార్లమెంట్ లో అడుగుపెట్టి మీ అందరి రుణం పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన వారందరి రుణం తీర్చుకుంటారని మాటిస్తూ ఇక్కడికి తరలి వచ్చిన పాత్రికేయులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అదే విధంగా ఎంఆర్పిఎస్ సోదరులకు ప్రతి ఒక్కరికి కిషన్ రెడ్డి గారు